నెక్స్ట్ ధరణిలోకి చొరబడి భూముల మేత కలెక్టర్ సీసీఎల్ఏ అప్రూవల్ లేకుండానే స్థలాల వివరాల్లో భారీ మార్పులు అంటూ చూస్తున్నాగా సీక్రెట్ యాక్సెస్తో తతంగా నడిపిన గత ప్రభుత్వంలోని పెద్దలు సహకరించిన అప్పటి ఉన్నతాధికారి టీఎస్లోని మరో ఆఫీసర్ వేలాది ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ వక్ఫ్ భూముల వివాదాస్పద భూములు పట్టా భూములుగా మార్పు తమకు కావాల్సిన పేర్ల మీద ధరలో ఎంట్రీ రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా అక్రమంగా భూములు కొలగొట్టినట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని సూత్రప్రాయ నిర్ణయం అంటూ ఒకరిని చూస్తాం. ఫోరెన్సిక్ ఆడిటింగ్లో ఏం చేస్తారు, ధరణి పోర్టల్ రికార్డుల కరెక్షన్ ఏ విధంగా జరిగింది, నిబంధనల ప్రకారం చేశారా లేదా అక్రమ పద్ధతిలో చేశారనే విషయం ఫోరెన్సిక్ ఆడిటింగ్ లో తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. ధరణి పోర్టల్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తేవడానికి ముందు వరకు ఉన్న రికార్డులను ఆధారంగా చేసుకుని ఏ భూములను మార్చారో పూర్తి స్థాయిలో తెలుస్తారు. ధరణి పోర్టల్ వ్యవహారం అంతా డిజిటల్ వెనుక ఆడిట్ కోసం అవసరమైన మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ప్రభుత్వం సీసీఎల్ఏ పోర్టల్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ మధ్య చట్టపరమైన ఒప్పందాలు రివ్యూ చేస్తారు. ధరణి పోర్టల్ డేటాబేస్ పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. అనధికార యాక్సెస్ పోర్టల్ డేటాలో మార్పులను గుర్తించడానికి డిజిటల్ ఫోరెన్సిక్ ను ఏర్పాటు చేస్తారు. ఇందులో సర్వర్ లాగ్లు, యూజర్ యాక్సెస్ రికార్డులు, సిస్టమ్ కాన్ఫిగరేషన్లను విశ్లేషిస్తారు. కలెక్టర్ సీసీఎల్ఏ మాత్రమే కాకుండా ఇంకెవరు ధరణి పోర్టల్ యాక్సెస్ నియంత్రణలు అనుమతులు కలిగి ఉన్నారో చూస్తారు. వారి ద్వారా ఎలాంటి మార్పులు చేశారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి ఎలాంటి మార్పులు జరిగాయో గుర్తిస్తారు. ఫలితంగా ఎవరెవరు ఎన్ని భూముల వివరాలు ఏ మార్పులు చేశారనేది తెలుస్తుందట. సో ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిజంగా ఇది కొత్త బయటకు వస్తూ ఉంది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ అంటే ఎవరెవరైతే ఈ ధరణి పోర్టల్ని యాక్సెస్ తీసుకున్నారో ఈరోజు వాళ్ళందరి ఎవరైతే వాళ్ళ ద్వారా ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినాయా, మార్పులు చేర్పులు జరిగినాయా అని చూసుకొని అక్కడి నుంచి ఇక అసలు చట్టపరమైనటువంటి చర్యలకు సిద్ధమవుతారు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో కానీ దీన్ని స్పీడప్ చేయాలి, ఇంకా స్పీడప్ చేయాలి. ధరణిలో వేల లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దొబ్బితిన్నటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపించడానికి ధరణి అనేది ఒక ఆయుధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మీరు ఒకవేళ ఇన్ని సంవత్సరాలుగా మీరు కేసీఆర్ పాలన అవినీతిపైన పోరాడిన మీరు ఈరోజు ఇలాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా బొందబెడతారు ప్రజలు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. నేను నిన్న ఒక స్టోరీ చేసినాం బక్క చేసినంతో కలిసి. ఏది కోకాపేట స్టేజ్లో గతంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ అధ్యక్ష హోదాలో ఆ యొక్క మై హోమ్, అదేవిధంగా రాజ్ పుష్ప వెంకటరామరెడ్డి, అదేవిధంగా మన్నే శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ ఎంపీ ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ 1000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆనాడు కామెంట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. మేము అదే అడిగినాం, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మహిమ రామేశ్వరరావు మీద, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రాజ్ పుష్ప మీద, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు 11 ఎకరాల బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద అని ఈరోజు మేము మొత్తుకుంటా ఉన్నాం. మేము మీకు చేరవేస్తున్నాం. దయచేసి మీరు దావోస్ నుంచి రాగానే ఈరోజు ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేమైతే కోరుతా ఉన్నాం మిత్రులారా.